గురుగారు, మిథ్య, వైరాగ్యం, త్యాగం, సన్యాసం ఈ పదాలను గృహస్థు వినియోగించకూడదు అని చెప్తూ ఉంటారు. నిజమేనా? ఎందుకని? గృహస్థు ధర్మాన్ని అనుసరించడంలో బాధ్యతలను కలిగి ఉంటాడు. ఈ బాధ్యత సామాజికమైనది, కౌటుంబికమైనది. ఈ రెండింటితో పాటు వ్యక్తిగతమైనది కూడా అయి ఉంటుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత బాధ్యతల కన్నా సామాజిక పరమైన, కౌటుంబికమైనటువంటి బాధ్యతలే ఎక్కువ. యజమాని గృహస్థు అయి ఉన్నాడు కనుక అతడి పైన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవారు, వానప్రస్థ ఆశ్రమంలో ఉండేవారు, అలాగే సన్యాస ఆశ్రమంలో ఉండేవారు. ఈ 3 ఆశ్రమాలలోని వారు గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థు పైన ఆధారపడి జీవించేవారు. సన్యాసికి, వానప్రస్థకు, బ్రహ్మచారికి వంట చేసుకునే అధికారం లేదు. వారు భిక్ష యాచనా వృత్తితో బ్రతకాలి. అలాంటి పక్షంలో సమస్త సమాజానికి 4 వర్ణాల వర్గాల వారికి కూడా గృహస్థు ఆధిపత్యం కలిగి ఉన్న నేపథ్యంలో అతడు వేదాంతం, వైరాగ్యం, మిథ్య, సన్యాసం ఇలాంటి పదాలు అంటే ఈ కౌటుంబికమైనటువంటి బాధ్యతలకు దూరం కావలసి ఉంటుంది. పరే ననాకం నిహితం గుహాయాం. సన్యాసి కంటే, పీఠాధిపతి కంటే కూడా గృహస్థు గొప్పవాడు. గృహస్థు ఇల్లాలు, ధర్మ పరిరక్షణ, యజ్ఞయాగాది కర్మల ఆచరణ, సంతానము, బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి వేదాంతం, అంతా మిథ్య తలంచి చూడ అనే కాళహస్తీశ్వర శతక పద్యాలు, ఈ ప్రపంచమంతా కూడా అబద్ధం, ఏది శాశ్వతం కాదు, నిజమే, ఈ మాటలన్నీ కూడా వాస్తవమే, వేదాంతపరమైనవే. 6 విధాలుగా ఉండేటటువంటి వేదాంత దర్శన శాస్త్రాలలో ఈ శాస్త్రం కూడా ఒకటి. దీనికి ఆధారం వ్యాసుల వారు చెప్పేటటువంటి పూర్వోత్తర మీమాంసలలో పూర్వ మీమాంస నిజమే. కానీ ఈ మాటలు అనకుండా కేవలం ప్రణవం, ఓం అనే శబ్దాన్ని కూడా గృహస్థు ఉచ్చరించరాదు. ప్రణవంతో కూడుకున్న మంత్రాన్ని చెప్పాలి. అలాగే ఇదంతా కూడా అబద్ధం అనే జ్ఞానం కలిగి ఉండి అనకుండా నిత్య జీవితాన్ని గడపాలి. తామరాకు మీద నీటి బొట్టు, ఇది లక్షణం. తెలిసి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా చూపకుండా, అనుసరణీయంగా భావించకుండా, అంతర్ముఖంగా మనసులో దాచుకొని ఆలోచనలు చేస్తూ భౌతికమైన జీవనాన్ని మట్టుకు రాగయుక్తంగా గడపాలి. ఇది ధర్మం బోధించే మార్గం. కనుక ప్రాచీనులు ఎవరైనా గృహస్థు ఇంటి పెద్ద యజమాని ఏమిటో అంతా నిస్తారమైపోయింది అనకూడదు అనేటటువంటి వారు. ఇది అంతరార్థం.